బ్రేకింగ్ న్యూస్ చంద్రగిరి నర్సింగాపురం మైనర్ బాలిక అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ సమక్షంలో బాలిక తల్లిని తాతని విచారిస్తున్నారు. ఇప్పటికే ఆ బాలికను దహనం చేసిన చోట అవశేషాలు సేకరించారు క్లూస్ టీం. ఓవైపు బాలిక మృతిపై గ్రామస్తులను ఆరా తీస్తుంది ప్రత్యేక బృందం. ఇక బాలికది హత్య లేక ఆత్మహత్య, విషప్రయోగం ఏమైనా జరిగిందా అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ఏ రూట్లో వస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి మైనర్ బాలిక మృతికి సంబంధించి కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులనైతే విచారించినట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, మైనర్ బాలిక మృతి వెనుక కారణాలపైన పోలీసులు టీం దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఏదైతే 4వ తేదీన ఆ అమ్మాయి మరణించిన తర్వాత ఆ అమ్మాయి మృతదేహాన్ని వెంటనే ఒక గంట లోపుగా అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మృతదేహాన్ని ఏదైతే స్వర్ణముఖి నది ఎక్కడైతే మృతదేహాలను అంత్యక్రియలు చేస్తారో ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి మృతదేహానికి దహన క్రియలు నిర్వహించారు. అయితే మామూలుగా అయితే ఏదైతే ఖననం చేసేవారు, కానీ ఈ అమ్మాయికి సంబంధించి దహన క్రియలు నిర్వహించడంతోనే అనుమానం వచ్చింది గ్రామస్తులకు. అయితే తర్వాత ఏదైతే తాను ప్రేమించానో, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్న యువకుడు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో నిన్న ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీసులు తీసుకెళ్లారు. నిన్న సాయంత్రమే కొన్ని అవశేషాలు అక్కడ క్లూస్ టీమ్స్ సేకరించాయి. ఈరోజు ఉదయం తిరుపతి నుంచి ప్రత్యేకంగా క్లూస్ టీమ్స్ బృందం వెళ్ళి అవశేషాలను సేకరించిన పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా ఏదైతే తహసీల్దార్ సమక్షంలో విచారణ కొనసాగించారో, నిన్న సాయంత్రం నుంచి వారిని విచారిస్తున్నాము, ఈరోజు కూడా విచారిస్తున్నాము. అసలు విషయాలు వారు బయటికి చెప్తానా బయటపడతాయి, లేకపోతే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అబ్బాయి చెప్తున్న దాని ప్రకారము అమ్మాయి 9వ తరగతి చదువుతున్నప్పుడు తనకు పరిచయం అయిందని, పరిచయం తర్వాత 10వ తరగతిలో ఆ అమ్మాయితో పాటు తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. ముఖ్యంగా ఆ అమ్మాయికి వివాహం చేస్తామంటూ కుటుంబ సభ్యులు చెప్పడంతో తాను ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయానని చెప్తున్నాడు. ఈ సమయంలో వారిద్దరి కలయిక ఫలితంగా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. 8 నెలల ఆ అమ్మాయికి 8 నెలల సమయంలో ఏదైతే ప్రెగ్నెన్సీ 8 నెలల సమయంలో డెలివరీ చేశారు. పుట్టిన బిడ్డను చంపివేశారు. ఆ తర్వాత తనపైన ఫోక్సో కేసు పెట్టారు. 4 నెలల పాటు చిత్తూరు జైల్లో ఉన్నాను. జైలు నుంచి వచ్చిన తర్వాత తనతో ఆ అమ్మాయి మాట్లాడడం కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే 4వ తేదీకి అంతకు ముందు రోజు రాత్రి తనతో ఆ అమ్మాయి 11:30 గంటల సమయంలో చాటింగ్ చేసింది. తనను చంపడానికి ఆ అమ్మాయి ఏదైతే తన తల్లితో పాటు తన మేనమామ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు, విషం పెట్టి చంపాలని ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా ఆ అమ్మాయి చాటింగ్ చేసినట్లు ఆ అబ్బాయి చెప్తున్న నేపథ్యము. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 4వ తేదీ ఆ అమ్మాయి మరణించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఆ అమ్మాయి మృతదేహాన్ని దహనం చేసిన నేపథ్యము. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గాలింపు చర్యలు ఏదైతే క్లూస్ టీమ్స్ ద్వారా పరిశోధన చేయిస్తున్నారు. మరోవైపు ఆమె ఎక్కడ పనిచేసింది, అయితే అమ్మాయి తల్లి తిరుమలలో కాంట్రాక్ట్ ఉద్యోగంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి తల్లి స్నేహితుల ద్వారా విచారణ చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో కొంతమందిని విచారించినప్పటికీ గ్రామస్తులు చెప్తున్నది ఏమంటే వారు ఇంటిపైన ఉంటారు, ఏదో బయట పనులకు వెళ్తారు, తిరిగి వస్తారు, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగాయి ఈ కుటుంబంలో అని చెప్తున్నారు. కానీ వారు మరే విషయం చెప్పడం లేదు. మధ్యాహ్నం ఏదైతే అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక గంట సేపటిలోగా మృతదేహాన్ని అక్కడ నుంచి ఆటోలో తీసుకెళ్లారు. ఆటోలో తీసుకెళ్లి నేరుగా శ్మశానంలో తీసుకెళ్లి దహనం చేశారని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ సమక్షంలో విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఆ అమ్మాయి తల్లి, తండ్రితో పాటు మేనమామ, తాతతో పాటు ఆ అమ్మాయి చెల్లెలును కూడా పోలీసుల వద్ద ఉన్నారు. ప్రస్తుతం వారి విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఆ అమ్మాయి చనిపోయింది, తాము చంపలేదన్న విషయాన్ని మాత్రమే పోలీసులకు చెప్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ అబ్బాయి చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయిని విషప్రయోగం చేసి చంపారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. అఖిల, ఏదైతే యువకుడు తనను పెళ్లి చేసుకోవడం, ఇలాగే తన గర్భవతాడు ఇవన్నీ చెప్పారో దానికి సంబంధించి ఆధారాలు ఏమన్నా పోలీసులు సేకరించారా ఇప్పటి వరకు? అలాగే దీనికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ని, యువతి పేరెంట్స్ని కూడా ప్రశ్నించారా? సో ఎందుకంటే ఇదంతా ఎప్పుడు జరిగింది, ఏంటి, దాని వచ్చిన ఆధారాలతో కూడా ఈ కేసు దర్యాప్తు చేసే అవకాశం ఉందా?
ప్రస్తుతం ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసింది. అంటే 4 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి అబ్బాయికి పరిచయం అయింది. రెండో ఏడాది అంటే 9వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి పరిచయం అయింది. 10వ తరగతి సమయంలో ఆ అమ్మాయితో పాటు తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను, అంటే ఆ అమ్మాయికి వివాహం జరుగుతుందని తెలిసి తాను తీసుకెళ్లానని చెప్తున్నాడు. ఈ విషయాలతో పాటు ఆమె డెలివరీ అయిందనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఈ సమయంలో డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. ఆమెకి ఇంట్లో డెలివరీ అయిందని ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఈ సందర్భంగా ఆ అమ్మాయికి పెద్ద ఎత్తున బ్లీడింగ్ జరిగిందని చెప్తున్నాడు. ఈ సందర్భంలో ఏదైతే డాక్టర్తో చికిత్స చేయించారో ఆ ఆసుపత్రి వివరాలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయా ఆసుపత్రికి వెళ్ళి వివరాలు పోలీసులు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆ అమ్మాయి మృతికి ఎలాంటి విషప్రయోగం జరిగితే అవశేషాలు ఫోరెన్సిక్ నివేదికలో ఖచ్చితంగా బయటపడతాయి. ఆత్మహత్య ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఆ అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.